కానిస్టేబుల్ కిష్టయ్య మీ అందరికీ గుర్తే ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో తన తుపాకీతో కాల్చుకుని అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య ఫ్యామిలీ మనతో ఉన్నారు. వాళ్ళ వైఫ్ ఉన్నారు ఇప్పుడు. మేడం ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. కిష్టయ్య గారు చనిపోయి 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు తెలంగాణ వచ్చి కూడా 10 ఏళ్ళు. ఎలా చూస్తున్నారు కిష్టయ్య గారి మరణం? ఆయన చనిపోయి 15 ఇయర్స్ అవుతుందండి. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఆ రోజు ఆయన 2009 డిసెంబర్ 1 నాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు సార్. అప్పటి నుంచి మా కుటుంబము చాలా ఇబ్బందులు పడ్డాం సార్. అప్పుడు తండ్రి లెక్క నాకు ఆదుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పిల్లలకు కానీ మాకు కానీ అండదండగా ఉన్నారు సార్ కేసీఆర్ సార్. ఇప్పటికి కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు చిన్న పిల్లలు సార్, 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు దిక్కుతేచని స్థితిలో నేను ఉన్న రోజు కూడా సారు ఒక తండ్రిగా నాకు ఎంతో ధైర్యం ఇచ్చాడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నీ పిల్లల బాధ్యత అనేది నేనున్నా, మీరు టైంలో కిష్టయ్య గారు ఎట్లా ఉండే? ఇంటికి వచ్చినాక డ్యూటీ ముగించుకొని వచ్చినప్పుడు ఎట్లా ఉండే? సూసైడ్ చేసుకునే ముందు మీతో మాట్లాడారా, మనం డిస్కస్ చేశారా? అంటే డిసెంబర్ 29 నాడు కేసీఆర్ నిరాదక్షణ పట్టిన రోజు టీవీ చూసుకుంటున్నారు సార్. చాలా డ్యూటీలో బందోబస్తులు వెళ్ళారు. 30 తారీఖు రోజు అరెస్ట్ చేసిన రోజు ఆ రోజు ఇంట్లోనే ఉండి ఆ రోజు పొద్దుంతా టీవీ చూసుకుంటూనే ఉన్నారు సార్. ఆయనది కష్టపడి నీతి నిజాయితీగా ఉంటూ ₹1 లంచం తీసుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేస్తూ ఐడి పార్టీలో ఎందరినో జానపద గేయాలు వింటూ ఎందరినో కదిలించాడు. ఐడి పార్టీలో కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యమం అంటే చాలా ఇష్టము ఆయనకు. ఆ ఉద్యమం తోటి అందరూ ఇదవుతున్నారు ఉద్యమం టైంలో అనేసి నాదే చివరి ఈ మరణం కావాలి, నేను తెలంగాణ కొరకు ఆత్మహత్య చేసుకుంటానని ఆ రోజు చెప్పి సెల్ట వరకే చనిపోవడం జరిగింది. కానిస్టేబుల్ కిష్టయ్య గారి అబ్బాయి ఉన్నారు. అప్పుడు మీరు డాడీ సూసైడ్ చేసుకున్నప్పుడు మీ ఏజ్ ఎంత ఉండే? అట్లా ఆ స్టేజ్లో మా ఏజ్ 11 సంవత్సరాలు. మేము 6th క్లాస్ చదువుతున్నాను నేను ఆ టైంలో మేము మా నాన్నగారి ప్రేమ ఇంత నోచుకోలేకపోయాం. మాకేం ఊహ తెలియని వయసులో ఇదంతా జరిగింది. అది మా నాన్న ఎంతో నిజాయితీగా 18 సంవత్సరాలు తన సర్వీస్ చేసుకున్నాడు. ఎంతోమందిని ఎవరైనా తప్పుదారిలో వెళ్తే వాళ్ళని సరిదిద్దాలన్న మనస్తత్వం మా నాన్నది. మా నాన్నగారు ఒకటే కోరుకున్నారు ఏంటి అని అంటే, తన చావుతో అయినా తెలంగాణ వస్తే నిరుద్యోగులు అన్నది వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అవుతారు, అలాంటి వాళ్ళు చావులు ఏమి ఉండవు, నిరుద్యోగం ఉండొద్దు అనేసి కోరుకున్నారు మా నాన్న. ఈరోజు తెలంగాణ వచ్చింది, దశాబ్ది కాలం అవుతుంది. మాకు తెలంగాణ వచ్చింది, ఆయన కళ నెరవేరింది, సంతోషంగా ఉంది చాలా. కానీ ఎంత చేసినా కూడా మా నాన్న మా దగ్గర లేని లోటు మాత్రం ఎవరు తీర్చలేరు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా కుటుంబం అనేది చాలా పెద్ద దిక్కు లేక చాలా ఇబ్బందులు పడ్డాం మేము. ఎలా ఉంది ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారు? ఎలా ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నారా? మా నాన్నగారు చనిపోయిన తర్వాత మాకు డే 1 నుండి మా కేసీఆర్ గారు తోడుగా ఉన్నారు. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు మాకు అండదండగా నిలబడ్డారు. మా ఎడ్యుకేషన్ కానీ, మా ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు అన్నిట్లలో సహాయంగా ఉన్నారు. మా చెల్లెలు ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది కేసీఆర్ గారి ప్రోత్సాహం వారి వలన. పీజీ జనరల్ సర్జరీ చేస్తుంది చెల్లెలు. నేను పీజీ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ ఎన్సీసీ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను. ఫైనాన్షియల్గా ఇప్పుడు ఒక మంచి స్టేజ్లో సెట్ అయినా కూడా మా నాన్న లేని లోటు మాత్రం మాకు చాలా బాధగా ఉంది. అది ఎలా ఉంది? చిన్నప్పుడు ఫాదర్ మీతోనే ఉండండి, ఆ బాండింగ్ ఎలా ఉండేది మీకు? అవన్నీ గుర్తున్నాయా? లేకపోతే తెలంగాణకు సంబంధించి డాడీ చనిపోవడం, లేకపోతే 1200 మంది అమరులయ్యడం ఎలా చూస్తున్నారు? మా నాన్నగారు చనిపోయినప్పుడు మాకు అసలు ఊహ అన్నది ఏమీ తెలియదు. ఆయన ప్రేమ ఎలా ఉంటుండే అంటే మేము చాలా తక్కువ అనుభవించాము. మా నాన్న ఆయన డిపార్ట్మెంట్కి చాలా ప్రాధాన్యతనిస్తుండే, డ్యూటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుండే. మేము పడుకునే తర్వాత వస్తుండే, మార్నింగ్ లేచేసరికి వెళ్ళిపోతుండే. చాలా తక్కువ ఆయన ప్రేమ అనుభవించాము. కానీ ఆయనతో ఉన్న ఆ క్షణాలు మేము ఎప్పుడూ మర్చిపోలేము. అవి ఈరోజు ఆయన మా మధ్యలో లేరు, చాలా బాధగా ఉంది. అదేవిధంగా ఆయన కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. కిష్టయ్య గారు డాక్టర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? తన అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు నేను ఎంఎస్ జనరల్ సర్జరీ చేస్తున్నాను. ఓకే, ఏం చెప్పదలుచుకుంటున్నావు? తెలంగాణ వచ్చి 10 years అవుతుంది. డాడీ ఆ సూసైడ్ చేసుకోవడం, ఆ తెలంగాణ రావడం ఇలాంతా ఎలా అనిపిస్తుంది? మా డాడీ లేనందుకు బాధగా ఉంది, కానీ మా డాడీ ఆ కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ కోసం 1200 మంది పైగా అమరులైనారు. దాంట్లో మా భర్త కూడా ఉండడం ఒక రకమైన బాధగా, ఒక రకంగా సంతోషంగా ఉంది. నా భర్త చనిపోయినప్పటి నుంచి మా కుటుంబాన్ని కేసీఆర్ గారు ఆదుకుంటున్నారని చెప్పేసి కానిస్టేబుల్ కిష్టయ్య గారి ఆ కుటుంబం చెప్తుంది. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.